శ్రేష్టమైన అత్యున్నతంగా హెచ్చింబడిన నామమును బట్టి మరొకసారి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దినమంతట్లో మీరు మా ఎడల చూపిన కృపకే వందనాలు. ఆయా బాధ్యతల్లో నీ ప్రజల మీద మాకు మీరు ఇచ్చిన సహాయాన్ని బట్టి వందనాలు. ఈ సాయంకాల సమయంలో నీ ప్రజలుగా నీ వాక్యమును ధ్యానించిన నిమిత్తమై నీ పరిశుద్ధ ఆలయంలోనికి మమ్మల్ని సమకూర్చినందుకు వందనాలు. దేవా, మా ఎడల నీవు కలిగిన కృప వాత్సల్యత ఎంతో గొప్పదే ఉన్నది. మమ్మల్ని ప్రేమించి దినదినము మమ్మల్ని వాక్యం ద్వారా పోషిస్తూ ఆదరిస్తూ నడిపిస్తున్న నీ కృపాంతటిని బట్టి వందనా. ఈ దినము కూడా నీ వాక్యము ధ్యానించడం ద్వారా తృప్తిపరచబట్టుకే నీ సన్నిధిలోనికి వచ్చింటుండగా పాటల ద్వారా లేఖనాల ద్వారా మమ్మల్ని దర్శించండి. కూడి వచ్చి నీ ప్రజలందరిని బట్టి వందనాలు. ఇంక నీ ఉద్దేశించిన వారు జత చేయబట్ట కృపనివ్వండి. వాటికి సంతోషంతో నీ వాక్యం ధ్యానించుండగా దేవా, నీ ధర్మశాస్త్రం అందులో ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లుగా మా మనోనేత్రములు వెలిగించండి. దేవా, నీ వాక్యం మా హృదయంలో భద్రపరుచుకున్న వారమై నీ ఎదుటి మేము పాపం చేయకుండా దేవా మమ్మల్ని నడిపించండి. మమ్మల్ని శుద్ధీకరించండి, మమ్మల్ని పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. నీ రాకడ కొరకై మమ్మల్ని సిద్ధపరచండి. సార్వత్రిక సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయా చోట్ల చెదిరిన పరిస్థితులు వారి అవసరతలు కూడా చాలని దేవుడు కూడా మేము కూడా చిన్న మందిగా కూడా వచ్చిన మాతో మీరుండి మమ్మల్ని నడిపించండి. ఈ సిస్టంలన్నీ కూడా నీ మహిమార్థం పనిచేయడం కృపనివ్వండి. దేవా, ఆయా అనారోగ్య పరిస్థితులు గుండా, ఆయా వ్యాధి బాధలు గుండా, ఆయా అత్యవసరమైన బాధ్యతలు విషయమై వేదనతో దేవా నీ ప్రజలు ఆయా చోట్ల ఎవరైతే ఇటు ఇబ్బందులు గుండా వెళ్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. స్వస్థత ఇవ్వండి, నెమ్మది ఇవ్వండి, కుటుంబాల్లో సమాధానం అనుగ్రహించండి. వీటికి నీ ప్రజలతో మీరు ఉండండి. దేవా, మా కొరకే ఒక మాదిరి శరీరధారికి లోకంలో ఇచ్చి వెళ్ళినావు. అది నీ లేఖనాల నుండి చూపిస్తున్నావు. మేము అట్టి వారంగా జీవించిన నిమిత్తమై అట్టి ప్రభువుని చూచి నిమిత్తమై నీ ఆత్మను మాలో ఉంచినావు. అటు గమనికతో గ్రహింపుతో కొనసాగట కృపనివ్వండి. వీటికి సాయంకాలం కూడికి ఆశీర్వాదకరంగా ఉంచమని కూడి వచ్చి నీ ప్రజలను బట్టి వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువు రక్షకునామమున ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. మూడు 373 పాట పాడదాం. పాట సంఖ్య 373, పాత వాటిలో 370. 370. क्रिस्तु प्रभु के सकल महिमा, क्रिस्तु प्रभु के सकल महिमा, शाश्वतं वैनदि तन राज्यं, शाश्वतं वैनदि तन राज्यं, क्रिस्तु प्रभु के सकल महिमा, क्रिस्तु प्रभु के सकल महिमा, मर्मं विधिये कनुमा प्रियुडा, मर्मं विधिये कनुमा प्रियुडा, उर्विनि मानव सायमुलेका, उर्विनि मानव सायमुलेका, पर्वतंबु నుండి మల్చబడెను కరాయి, पर्वतंबु నుండి మల్చబడెను
नाराई, क्रिस्तु प्रभु के सकल महिमा, क्रिस्तु प्रभु के सकल महिमा। మేలిమి వెండి రాజ్యాలను, మేలిమి వెండి రాజ్యాలను, ఇత్తడి ఇనుప రాజ్యాదులను, ఇత్తడి ఇనుప రాజ్యాదులను, ఈ రాయి నల్లుగా కొట్టును చేతవల్లెనే, ఈ రాయి నల్లుగా కొట్టును చేతవల్లెనే। క్రీస్తు ప్రభుకే सकल महिमा, क्रिस्तु प्रभु के सकल महिमा। प्रियुडा विंतैनाई राई, प्रियुडा विंतैनाई राई, पेरिगी भूलो कामं ताये, पेरिगी भूलो कामं ताये। प्रभु क्रिस्तु निमित्त सार्वत्रिक संघमिदे, प्रभु क्रिस्तु निमित्त सार्वत्रिक संघमिदे। क्रिस्तु प्रभु के सकल महिमा। आराज्यमुनु चूचु भाग्यम, आराज्यमुनु चूचु भाग्यम। आराज्यमुलो चेरडी भाग्यम, आराज्यमुलो चेरडी भाग्यम। అనుభవింపనగును పరిశుద్ధ ప్రజలకే, అనుభవింపనగును పరిశుద్ధ ప్రజలకే। క్రీస్తు ప్రభుకే सकल महिमा, क्रीस्तु सकल महिमा। యేసు హృదయ శుద్ధి నీకు, యేసు హృదయ శుద్ధి నీకు। క్రీస్తు ప్రభువే కలుగా చేయున్, క్రీస్తు ప్రభువే కలుగా చేయున్। ఏ సాటియులేని ఈ శుద్ధి నందుము, ఏ సాటియులేని ఈ శుద్ధి నందుము। క్రీస్తు सकल महिमा, क्रीस्तु प्रभु के सकल महिमा। मनकी चिन्ना వానంబునకు, మనకి చిన్నవానంబునకు। తన రాజ్యాన్ని మహిమలకు, తన రాజ్యాన్ని మహిమలకు। తగినాయటి రీతి నడచుకోవలె ప్రియుడా, తగినాయటి రీతి నడచుకోవలె ప్రియుడా। క్రీస్తు ప్రభుకే सकल महिमा, क्रीस्तु ప్రభుకే सकल महिमा। శాశ్వతం మైనది తన రాజ్యం, శాశ్వతం మైనది తన రాజ్యం। క్రీస్తు ప్రభుకే
सकल महिमा क्रिस्तु प्रभु के सकल महिमा। నూట 76 పాట పాడదాం. పాట సంఖ్య 176, పాత పాటలో 174. 174. ప్రభు ప్రేమించెను, నా ప్రభు ప్రేమించెను నన్ను, ప్రియుడైన క్రీస్తు ప్రేమించెను నన్ను, ప్రియుడైన క్రీస్తు ప్రేమించెను. నాకై తానే అర్పించెను, నాకై తానే అర్పించెను. నా ప్రభు ప్రేమించెను, నా ప్రభు ప్రేమించెను, ప్రేమించెను నన్ను, ప్రేమించెను. పరిమళ సువాసన ప్రభువాయను, ప్రేమించెను నన్ను, ప్రేమించెను. పరిమళ సువాసన ప్రభువాయను. యెహోవా సన్నిధిలో అర్పించెను, యెహోవా సన్నిధిలో అర్పించెను. మహాబలిగా వించెను, మహాబలిగా వించెను. నా ప్రభు ప్రేమించెను, నా ప్రభు ప్రేమించెను. శాశ్వత ప్రేమతో ప్రేమించెను. సంఘమును క్రీస్తు ప్రేమించెను. శాశ్వత ప్రేమతో ప్రేమించెను. సంఘమును క్రీస్తు ప్రేమించెను. దాని కొరకు క్రీస్తు సర్వమిచ్చెను, దాని కొరకు క్రీస్తు సర్వమిచ్చెను. తన ప్రాణమును అర్పించెను, తన ప్రాణమును అర్పించెను. నా ప్రభు ప్రేమించెను, నా ప్రభు ప్రేమించెను. మొదట ఆయనే నన్ను ప్రేమించెను, తన్ను ప్రేమింపను నేర్పించెను. మొదట ఆయనే నన్ను ప్రేమించెను, తన్ను ప్రేమింపను నేర్పించెను.
నేర్పించెను. దేవుడే ప్రేమమయుడని తెల్పెను. దేవుడే ప్రేమమయుడని తెల్పెను. ప్రియముగా ప్రాయశ్చిత్తంబాయెను. ప్రియముగా ప్రాయశ్చిత్తంబాయెను. నా ప్రభు ప్రేమించెను. నా ప్రభు ప్రేమించెను. లోకమును ఎంతో ప్రేమించెను. కార్చెను రక్తము పాపులకై. లోకమును ఎంతో ప్రేమించెను. కార్చెను రక్తము పాపులకై. కడిగెను నన్ను తన రక్తముతో. కడిగెను నన్ను తన రక్తముతో. నాకై మరణము సహించెను. నాకై మరణము సహించెను. నా ప్రభు ప్రేమించెను. నా ప్రభు ప్రేమించెను. ప్రభువా నిన్నే ప్రేమింతును. నీ నామమునే ప్రేమింతును. ప్రభువా నిన్నే ప్రేమింతును. నీ నామమునే ప్రేమింతును. నీ రక్షణ నాకు ప్రియమైనది. నీ రక్షణ నాకు ప్రియమైనది. నీ మందిరమున్ ప్రేమింతును. నీ మందిరమున్ ప్రేమింతును. నా ప్రభు ప్రేమించెను. నా ప్రభు ప్రేమించెను. నన్ను ప్రియుడైన క్రీస్తు ప్రేమించెను. నన్ను ప్రియుడైన క్రీస్తు ప్రేమించెను. నాకై తానే అర్పించెను. నాకై తానే అర్పించెను. నా ప్రభు ప్రేమించెను. నా ప్రభు ప్రేమించెను. కాండం 2వ అధ్యాయం. లేవి కాండము 2వ అధ్యాయం. ఒకడు యెహోవాకు నైవేద్యం చేయనప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండిదై ఉండవలెను. ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకు నుండును. యెహోవాకు అర్పించు హోమములలో అది అతి పరిశుద్ధం. నీ అర్పణము పెనం మీద కాల్చిన నైవేద్యమైన ఎడల అది నూనె కలిసినదియు పొంగనిదినైనా గోధుమ పిండిదై ఉండవలను. నీవు అర్పించినది కుండలో వండిన నైవేద్యమైన ఎడల నూనె కలిసిన గోధుమ పిండితో దాన్ని చేయవలను. అప్పుడు యాజకుడు ఆ నైవేద్యంలో ఒక భాగమును జ్ఞాపకార్థముగా తీసి బలిపీఠం మీద యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా దాన్ని దహింపవలను. మీరు యెహోవాకు చే నైవేద్యం ఏదియు పులిసి పొంగిన దానితో చేయకూడదు. ఏలైనగా పులిసినదైనను తేనె అయినను యెహోవాకు హోమముగా దహింపవలదు.
నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలను. నీ అర్పణములన్నిటితోనూ ఉప్పు అర్పింపవలను. అది నైవేద్య రూపమైనది. నీవు దాని మీద నూనె పోసి దానిపై నీ సాంబ్రాణి వేయవలను. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, మరొకసారి వందనాలు. నీ ప్రజలంగా మమ్మల్ని సమకూర్చి పాటల ద్వారా మాతో మాట్లాడినావు. నీ వాక్యము చదువుటికి మాకు ఇచ్చావు, మా చేతులు అందని బట్టి వందనాలు. అయితే నీ ఆత్మను కూడా మాలో ఉంచినాం. నీ పరిశుద్ధమైన ఆత్మను బట్టి ఈ వాక్యమును ధ్యానించుంటుండగా మాలో ఎవరికి ఏది అవసరమో ఈ సమయం కొరకే ఏ వర్తమానం మా కొరకు దాచి ఉంచుతావో నీ పరిశుద్ధ స్థలంలో నుండి మాకు వినిపింపచేయండి. నీ ప్రజలను తృప్తిపరచండి, ఆదరించండి, హెచ్చరించండి, ధైర్యపరచండి, పోషించండి. నీ రాకడ కొరకు సిద్ధపరచండి. నిలబడి నీ దాసుని మరొకసారి మీ చేతికి అప్పగించుకొని చూంటుండగా యోగ్యమైన పాత్రగా వాడుకొని మహింపరచుకున్నాను. చదవబడిన లేఖనాలను ఆశీర్వదించి విరిచి పంచమని యేసుక్రీస్తు ప్రభు రక్షకుని నామమున ప్రార్థించి వేడుచున్నా తండ్రి, ఆమేన్. మన గతంలో చూసాం లేవీకాండము. అప్పుడు ఇది ప్రాముఖ్యముగా దేవుని ఎదుట సేవ చేయవలసిన యాజకులకు ఇది ఎంతో అవసరం. లేవీయులకు దేవుడు ఏర్పరచుకున్న జనాంగంలో దేవుడు ప్రత్యేకపరిచి యాజకత్వం అప్పగించిన వారికి ఇది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే లేవీకాండము మనకు చాలా అవసరమైనది. ఎందుకంటే మనం కూడా రాజులని యాజక సమూహంలో చేర్చబడిన కారణాన్ని బట్టి ఒకవేళ మిగిలిన ఇశ్రాయేలీలకు బయట వాళ్ళ కంటే వాళ్ళకి అవసరమే, వాళ్ళకంటే మనకి సమీపించి సేవ చేసే మనకి ఇది చాలా అవసరం. అది మనం చూచాం. అందుకే ఈ సంగతులన్నీ బయట మాట్లాడినట్టు మాట్లాడట్లే. యేసుక్రీస్తు ప్రభు కూడా బయట కొన్ని సంగతులు జనసమూహాలతో మాట్లాడాడు. బయట చెప్పిన లోపల కాదు, శిష్యులు మాత్రమే ఉన్నప్పుడు చెప్పిన సంగతులు లోతైన సంగతులు. ఇక్కడ కూడా అంతే. ప్రత్యక్ష గుడారంలో నుండి లోపల వారికి ఈ సంగతులు అనగా లేవీయుల కొరకే దేవుడు పెట్టిన సంగతులు ఇశ్రాయేలీయుల అందరి కొరకే. అయితే ఆ యాజకత్వం చేసే ఆ పరిచర్య బాధ్యతలో ఉంచబడిన దాని కొరకు ఏర్పరచబడిన లేవీయులకు, యాజకులకు, ప్రధాన యాజకునికి ఇవి చాలా అవసరమైన సంగతులు. ఎందుకంటే వారే ప్రభువునకు, దేవునికి, ప్రజలకు మధ్య వారే ఉన్నారు. దేవుని సన్నిధిని అంగీకరింపబడిన నిమిత్తమై, ప్రతి మనుషుని దేవుని ఎదుగు తెచ్చిన నిమిత్తమై, వారు ప్రభు యొద్దకు వచ్చిన నిమిత్తమై ఒక మార్గం చూపించవలసిన వారు లేవీయులు, ఈ యాజకులు. అందు నిమిత్తమై ఈ గ్రంథం మనం వ్రాయబడినట్టు చూస్తున్నాం. కాబట్టి మొట్టమొదటిగా ఈ యొక్క బలులు సమీపించినప్పుడు, ప్రభువుని సమీపించిన నిమిత్తమై ఏ విధంగా వాటిని అర్పించాలి, ఎలా రావాలి, ఆ సంగతులన్నీ మొదటి అధ్యాయంలో ఈ దహన బలులను గురించిన సంగతులను మనం ధ్యానించినాం. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చిన నిమిత్తమై, లేదంటే ప్రభును ప్రేమించి ప్రభుని ఆరాధించిన నిమిత్తమై వారి ఈ రీతి అయిన క్రమాన్ని దేవుడే వారికి పెట్టాడు. ఆ సంగతులు మనం చూస్తున్నాం. సరే, ఇప్పుడు దహన బలి అయింది. 2వ అధ్యాయంకి వచ్చేసరికి నైవేద్యం. కాబట్టి దీని గురించి ఇక్కడ వివరంగా జ్ఞాపకం చేస్తున్నాడు. 2వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇది నైవేద్య బలి, అంటే మీట్ ఆఫరింగ్. కాబట్టి అంటే కేజీవీలో మీట్ ఆఫరింగ్ అని ఉంటుంది. దాని తర్వాత వేరే వెర్షన్స్లో అది మీట్లా కనబడలేదు కాబట్టి మీల్ ఆఫరింగ్ అని రకరకాలుగా మార్చబడింది. అయితే అది ఆదిమ భాషలో చూస్తే అది మీట్ ఆఫరింగ్, నైవేద్యము అనేది. దేవుడు అంటే దీనిలో ఎక్కడ రక్తము కానీ మాంసం కానీ కనబడదు. ప్రతి బలి కూడా రకరకాల కోణాల్లో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బలియాగమును, రెండవది మనం అర్పించుకోవాల్సిన సంగతులు
రెండు సంగతులు జ్ఞాపకం చేస్తాయి. ఒకటి, ఎక్కడైతే లేవీకాండములో అయితే ప్రభువును సమీపించే నిమిత్తమై, దేవుని సమీపించే నిమిత్తమై దేవుడిచ్చిన క్రమం ఇది. పాపాత్ములైన మానవులు, పాపముతో నిండి ఉన్న మానవుడు దేవుని సన్నిధిని చేరాలంటే వారి మధ్య ఒక పరిశుద్ధ స్థలాన్ని దేవుడు నిర్మింపజేశాడు. దేవుడిచ్చిన నమూనా చొప్పున ఆ మందిరంలో నుంచి ఆయన మాట్లాడుతూ ఆ మందిరం యొద్ద ఆయన వారితో కలుసుకున్న నిమిత్తమై రక్తము ద్వారా సమీపించే క్రమాలను ఇక్కడ చూపిస్తున్నాడు. అయితే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఆయనే అన్నీ మన నిమిత్తమై క్రీస్తుని నిజమైన పస్కా పశువు మన కొరకే వధింపబడ్డాడు. కాబట్టి ఆయనలో మనం చూడాలి ఆయన ఎట్లా వధించబడ్డాడు. ఆయన కొరకే అనగా ఇక్కడ రాయబడిన లేఖనములో ఈ లేఖనముల ప్రకారం క్రీస్తు ఎట్లా చనిపోయాడు, ఎలా బలిగా అర్పించబడ్డాడు. ఒకటి, అంతటి తాగిపోయేది కాదు. ఆ తర్వాత మనం ఎట్లా అర్పించుకోవాలి ఆయన అదే చెప్తాడు కదా. నేను అర్పించబడ్డం కాదు, నేను సిలువెత్తుకుని వెళ్ళడం పెద్ద విషయం కాదు. ప్రతివాడు నన్ను వెంబడించుకోరితే తను సిలువెత్తుకుని నన్ను వెంబడించాలి. ఆ అప్లికేషన్ లేకుండా, అటు తీర్మానం లేకుండా, అటు గ్రహింపు లేకుండా ప్రభువుని మనం ధ్యానిస్తే దానివల్ల ఉపయోగం లేదు. ప్రభువుని మనం చూచి ఆయన ఎట్లా ఈ లేఖనాలు నెరవేర్చాడో అదే క్రమంలో మనం ఆయనను పోలి నడుచుకోవాలి. ఆయన సంపూర్తిగా లేఖనాలు నెరవేర్చాడు. మనం ఆయనను పోలి నడుచుకున్న నిమిత్తమై ఈ లేఖనాలను ఆయన ఎట్లా నెరవేర్చాడో మనకు ఉపయోగకరంగా ఉండే నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు ఇవన్నీ కూడా మన కొరకు రాయించాడు. సరే, ఇక్కడ నైవేద్య బలి, దహన బలి చూచాము. ఆయన ఎంతగా అవయవాలని విడదీయాలా, చర్మం వలవాలా. కాబట్టి అవన్నీ కూడా ఎట్లా క్రీస్తులో నెరవేరినాయో మనం చూసినాం. అందునిమిత్తం మనల్ని కూడా అలానే అర్పించుకోమంటున్నాడు ఆయన, అది కూడా చూచాను. ఇక నైవేద్యం కూడా అంతే, ఆయన కూడా అర్పించబడ్డాడు. ఎట్లా అర్పించబడ్డాడు? 2వ అధ్యాయంలో చెప్పబడింది కదా, గోధుమ పిండిదై ఉండవలెను. గోధుమ పిండి అంటే న్యాచురల్గా వచ్చేది, అంటే ప్రిపేర్డ్గా ఉండేది కాదు. ఆ గోధుమలు దంచబడాలా, అవి పిండి చేయబడాలా. కాబట్టి అట్టి శ్రేష్టమైన అనుభవంలో ప్రభు వెళ్ళాడు. ఆయన వెళ్ళాడు, మనకు చెప్తున్నాడు, అదే మనం చూస్తాం. అందుకే వీటన్నిటిని కూడా మాంసం కనబడకపోయినా, రక్తం కనబడకపోయినా ఇది ఆహారం అంటాడు. అందుకే ఉదాహరణకి ఆయన చెప్పినప్పుడు లేఖనాలన్నీ కూడా ఆయన ఆహారం అని వాడినప్పుడు ప్రభు వాడిన మొదటి అధ్యాయం ఆదికాండం నుండి చూసినా అది మీట్ అనే చెప్పాడు. నైవేద్యానికి సంబంధించినది ఆహారం అంటే దేవుని ఆహారం, శ్రేష్టమైన ఆహారం. చాలా లేఖనాల్లో, ఉదాహరణకు దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం 10వ వచనం ఆ ప్రాంతాల్లో కూడా ఆ ఆహారాన్ని గురించి ఇంగ్లీష్ వెర్షన్లో కేజీవీలో చూస్తే మీట్ అనే ఉంటుంది. లేదంటే యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఆయన శరీరాన్ని గురించి 55వ వచనం అనుకుంటూ చెప్పినప్పుడు నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తం నిజమైన పానం అంటాడు 55లో అనుకుంటా. కాబట్టి అక్కడ కూడా ఆహారం అనే మాటను మీట్ అనే వాడాడు. ఇలా చాలా చోట్ల ఆ మాట ఉంచబడుతుంది. అంతేకాదు ఆదికాండం మొదటి అధ్యాయంలో కూడా, మొదటి అధ్యాయం 28వ వచనం 29 చూడండి. ఆదికాండము మొదటి అధ్యాయము 29వ వచనం. మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారము. అక్కడ కూడా ఆహారానికి మీట్ అనే వాడాడు దేవుడు, పరిశుద్ధాత్మ. కాబట్టి మీట్ అనేది అంటే యూజువల్గా, అంటే సామాన్యంగా ఎట్లా చెప్పొచ్చు, మానవునికి ఆహారమగును, అలాగే దేవుని పరిశుద్ధత ఎదుట ఆయనకు ఆహారముగా నైవేద్యం అనే దాని గురించి మాట్లాడుతున్నాడు ఆయన. సామాన్యంగా ఆయనేమి బలులు రక్తాలు కోరేవాడు కాదు. అయితే రక్త ప్రోక్షణ ఎందుకంటే పాప క్షమాపణ నిమిత్తమై, అందుకని ప్రభువుకి ఇష్టమని కాదు, అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన సామాన్యమైన ఆయన ఆహారము అనే మాట అంటే ఆయన ఆహారం తినేవాడా అని కాదు అర్థం. అక్కడ ఆయనకి ఇష్టమైన ఇంపైన బలి అంటే రక్తం అని కాదు, మాంసం అని కాదు. మీట్ ఆఫరింగ్ అంటే నైవేద్యం, ఆయనకి ఇష్టమైనది. అంటే ఆయనకి ఏది కోరుతున్నాడు? ఉదాహరణకి ఈ గోధుమ పిండి గురించి చూచాం. దాన్నే కదా 34వ కీర్తనలో కీర్తనకారుడు ఏమంటాడు చూడండి. 34వ కీర్తన
తన హృదయం అంతా ప్రభు ఎదుట పెట్టుకున్నాడు. ప్రభుని గురించి ప్రార్థించి పొందిన దాన్ని బట్టి ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు 34వ కీర్తన 18వ వచనం, విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు. కాబట్టి విరిగి నలిగిన హృదయము, అట్టి మనస్సు ఆయన కోరుతున్నాడు. 66వ అధ్యాయం యెషయా గ్రంథం 1-2 వచనాలు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 1-2 వచనాలు. యెహోవా ఇలాగ ఆజ్ఞించున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించి ఇల్లు ఏ పాటిది నా హస్తకృత్యములు నా వలన కలిగిన యెహోవా సెలవిచ్చున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించిన. గోధుమ పిండి ఆయన అయ్యాడు. ఆయన అట్లా ఎంత ఇబ్బందులు గుండా వెళ్ళాడో మనం చూచాం శరీరధారిగా ఉన్న దినాల్లో. చివరికి సిలువకు అప్పగించబడుతున్నప్పుడు ఎవరు ఆయనతో లేరు. ఎంతగా నలిగిపోయాడు, ఎంతగా శరీరధారి అయిన దినాల్లో మహారోదనము, కన్నీళ్ళు, మరణమును రక్షింపగలవానికి యాచనలు సమర్పించాడు. ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగినందున ఆయన అంగీకరించబడిన హెబ్రీ 5:7 చెప్పబడింది. కాబట్టి ఆయన ఎంతగానో విరిగిపోయాడు, నలిగిపోయాడు. ఆయనలో నెరవేర్చబడింది. ఆ కారణాన్ని బట్టి ఎవడు అటు విరిగి నలిగిన మనస్సు కలిగి ఉంటాడో, ఎవడు దీనుడి వణుకుచుంటాడో, ఎవడు విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటాడో, అది ఆ గోధుమ పిండికి సాదృశ్యం. ఆయనలో నెరవేర్చబడింది, నీలో నాలో కార్యసాధకం అవ్వాలి. అది ఆయన చూపించారు. అట్టి బలిని ఆయన అంగీకరిస్తాడు. అది నైవేద్యం అంటే. మీట్ ఆఫరింగ్ అంటే ఎట్లా దానిలో మాంసం లేదో అలాగే మనం అర్పించబడినప్పుడు మన రక్తమైన కోరట్లే, మన మాంసమైన కోరట్లే. ప్రభు వంటి జీవితము మనలోనూ ఆయన కోరుతున్నాడు. రక్తము చిందించుకోమని చెప్పట్లే, శరీరాన్ని నలుగొట్టుకోండి, కోసుకోండి అని చెప్పట్లేదు దేవుడు. కానీ ప్రభుకి ఇష్టముగా జీవించాలి. దాని కొరకే శరీర సంబంధమైన క్రియల్ని చంపుకోవాలి. అది దేవుడు చెప్పేది. దాని కొరకు ఇప్పుడు రండి, లేవీకాండం 2వ అధ్యాయము 1వ వచనం. గోధుమ పిండిదే ఎండవలెను. రెండవది ఏంటి? అతడు దాని మీద నూనె పోయాలి. నూనె అంటే సామాన్యమేం కాదు, అది అభిషేకానికి గుర్తు. మనకందరికీ తెలిసిన సంగతే. నిర్గమకాండం 29వ అధ్యాయంలో ఇంకా ముందు కూడా అనేక పర్యాయములు అభిషేకం. 29లో చూడండి, ఉదాహరణకి నిర్గమకాండము 29వ అధ్యాయము 7వ వచనం. అభిషేక తైలమును తీసుకుని, నిర్గమకాండం 29:7. అభిషేకం. కాబట్టి ఆ ప్రధాన యాజకునికి మహిమ నిమిత్తం అభిషేకం అయితే, ఈ నిత్య ప్రధాన యాజకుని కూడా అభిషేకం జరిగింది. దేని కొరకు? శ్రమల కొరకై, కలువరి శిలువలో అర్పించబడి నిమిత్తమై. అది సువార్తలో మనం చూస్తాం ఆయన అభిషేకం. చాలా చోట్ల సంగతులు ఉంటాయి. ఉదాహరణకి మార్కు సువార్తలో చూడండి, చాలా చోట్ల ఉంటాయి. మనకి ఎరిగిన భాగాలే కాబట్టి అది అంత చూడవసరం లేదు. కానీ అయితే ఒక్కసారి మార్కు సువార్తలో ప్రవచనం లేఖనం నెరవేరినట్లు చెప్తాడు కదా. చూడండి ఎక్కడది, నా మార్కు సువార్త లేదంటే ఏదో సువార్తలో చూడండి, ఆయన అభిషేకించబడిన గురించి మాట్లాడతాడు కదా. లేదంటే 4వ అధ్యాయం లూకాసు సువార్త 4వ అధ్యాయము 14వ వచనం నుండి. అప్పుడు యేసు ఆత్మబలముతో ఎప్పుడు ఈ ఆత్మబలం అంటే ఆ సంగతులు మనకు తెలుసు ముందే. పరిశుద్ధాత్మ పొందే బాప్తిస్మైంది, తర్వాత శోధించబడ్డాడు, తిరిగి వచ్చిన తర్వాత ఆయన గురించి చెప్పబడుతున్న మాటలు ఇవి. అపవాది శోధించి వాక్యం వలన ఆ శోధనను జయించాడు. పై వచనంలో చూడొచ్చు ఆ విషయం. కాబట్టి జయించిన తర్వాత ఈ సంగతులన్నీ రాయబడ్డాయి. 17వ వచనం, ప్రవక్త యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడెను. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, నన్ను అభిషేకించెను, ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోట ఆయనకి దొరికెను.
సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తీర్చుడగా నేడు మీ వినికిడి ఈ లేఖనం నెరవేరినదని వారితో చెప్పాడు. నేను అభిషేకించబడిన వాడు కాబట్టి లేఖనం నెరవేరినట్లుగా ఆయన మీద కూడా, ఈ ప్రధాన యాజకుని మీద కూడా ఇప్పుడు నూనె కాదు, పరిశుద్ధాత్మని అభిషేకం. పాత నిబంధన మాదిరి కాదు. పాత నిబంధనలు అయితే అది వేరే అభిషేకం. అహరోను మీద మోషే, లేదంటే ఆ పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఆత్మ దిగొచ్చాడు. సౌలు మీదకి కావచ్చు, సమూయేలు మీదకి కావచ్చు, దావీదు మీదకి కావచ్చు. తర్వాత మళ్ళీ ఆయన వెళ్ళిపోయేవాడు పరిశుద్ధాత్మ. కొంతసేపు అంతే, కొంతకాలం అంతే, ఎవరి మీదైనా. చివరి దావీదు అందుకే 51వ కీర్తన అనుకుంటా అంటాడు కదా, నీ పరిశుద్ధాత్మని నా నుండి తీసివేయద్దు అంటాడు, నీ సన్నిధిలోనే నన్ను బయటికి తీసుకెళ్ళొద్దు అంటాడు. కాబట్టి పరిశుద్ధాత్మని అభిషేకం పాత నిబంధన మాదిరి కాదు. ఇప్పుడు నిలిచి ఉండే అభిషేకం నిత్య ప్రధాన యాజకుడి మీద నుంచి అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ఆయన ద్వారా సంఘం మీదకి తీసుకుని రావడం, నీలో నాలో నివసించిన నిమిత్తమే. ఇప్పుడు కొంతకాలం ఉండి వెళ్ళిపోవడం కాదు, ఇప్పుడు నిత్యము విమోచన దినం వరకు ఆయనలో మీరు ముద్రించబడి ఉన్నారు. అదే చెప్తాడు అక్కడ 60 యెషయా గ్రంథము 61 మొదటి నుండి చూడండి. ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చి, ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చినది, నన్ను అభిషేకించను, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును. కాబట్టి ముందు చదివినాం కదా, ఎవరైతే విరిగి నలిగి ఉన్నారో వారి కొరకే, వారిని సమీపించిన నిమిత్తమై, ఇప్పుడు వారిలో నివసించిన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మీద నుండి, ఆ తల మీద నుండి, ఆ శిరస్సు అయిన ప్రభువైన యేసుక్రీస్తు మీద నుండి 133వ కీర్తన ప్రకారం అది అహరోను తల మీద పోయబడి అక్కడ నుండి మన మీదకి వచ్చింది, తీసుకొని రాబడింది. ఆయన మన హృదయాల్లో నివసించిన నిమిత్తం వచ్చాడు. ఇట్టి అభిషేకాన్ని గురించి నువ్వు మాట్లాడుతున్నావు. కాబట్టి అభిషేకించబడిన తర్వాత దావీదుకి ఎట్ల కష్టాలో ప్రభుకు కూడా అంతే, శ్రమలు కూడా వెళ్ళాడు. అదే ఆయన పిల్లలుగా చేయబడిన నీవు నేను కూడా అట్టి మార్గమే, వేరొక మార్గం లేదు, ఒకటే మార్గం. ప్రభు ఏ మార్గంలో వెళ్ళాడో అదే మార్గం. అందుకే ఆ నూనె అభిషేకానికి సాదృశ్యం. మొట్టమొదటిగా విరిగి నలిగిన హృదయం, మనస్సు కావాలా, గోధుమ పిండి. తర్వాత అభిషేకం, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కుమారుని ఆత్మ అంటాడు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం అనగా ఆయన నీ హృదయంలో ఆయన చెప్పింది నువ్వు చేయాలి. లేఖనంలో నుండి ఏదైతే పరిశుద్ధాత్ముడు చెప్తాడో అది చేయటం ద్వారా ప్రభువును మహిమపరచుట. తర్వాత లేవీకాండం 2వ అధ్యాయం 1వ వచనం, ఒకడు యెహోవాకు నైవేద్యం చేయనప్పుడు గోధుమ పిండిదే ఉండవలను, నూనె పోసి సాంబ్రాణి వేయాలి. కాబట్టి ఇంపైన సువాసన ప్రభుకి ఇవ్వాలి, ప్రభుకి ఇష్టమైనది. అదే రోమపత్రిక 12:1 అదే కదా అంటాడు. కాబట్టి సహోదరులారా, రోమపత్రిక 12:1, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించండి. అదే అక్కడ చెప్పేది. అందుకే ప్రభువుకి ఏమైందో చూచాం, ప్రభు ఎట్లా అభిషేకించబడ్డాడో చూచాం. ఇప్పుడు నీవు నేను ఎట్లా అభిషేకించబడాలో గలతీ పత్రికలో చెప్పాడు. ప్రభు అభిషేకం వేరే, మన అభిషేకం వేరే. ఎందుకంటే ఆయన పాపం లేనివాడు, ఆయన నోటనే కాపటం లేదు. పాప క్షమాపణ నిమిత్తం కదా ఆయన బాప్తిసం తీసుకుంది. నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చిన నిమిత్తమై, దేవుని నీతి నెరవేర్చిన నిమిత్తమై బాప్తిసం ఇచ్చి యోహాను చేత విధేయతకు సాదృశ్యంగా బాప్తిసం తీసుకున్నాడు. మన వల్లే పాప క్షమాపణ కొరకు కాదు. అయితే మనకేంటి? గలతీ పత్రిక 5వ అధ్యాయం, గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం నుండి 26 వరకు చూస్తే మన అభిషేకం అది. మనము దేని కొరకు, మనం ఎట్లా జీవించాలా? 16 నుండి చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 16 నుండి, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారం నడుచుకునడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. మీరేవి చేయనిశ్చింతురో వాటిని చేయకుందరు. మీరు ఆత్మచేత నడిపింపబడిన యెడల కారు. శరీర కార్యములు స్పష్టమైనవి: జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి
వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము దేవుని రాజ్యం స్వతంత్రించుకోనరని అదే చూపిస్తున్నాడు ఇక్కడ. ప్రభులోకి వచ్చామంటే కాదు, దేవుని ఆత్మ అభిషేకం ఉందంటే కదా. ఆ అభిషేకం నిజంగా నీలో నిలిచి ఉంటే ఖచ్చితంగా వేటిని విడిచిపెట్టాలో, ఆత్మానుసారంగా నడుచుకోవాల్సిన సంగతులు వాటిని మనం చేయబద్దులమై ఉన్నాం. కాబట్టి శరీర క్రియలు చంపుకుంటూ రావాలి అక్కడ. అందుకే శరీర కార్యాలు ఏదైతే స్పష్టమని చెప్తున్నాడో వాటిని గురించి మాట్లాడుతున్నాడు. వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరు. అయితే 22వ వచనం, ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువేసినారు. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యం. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువేసుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యం. కాబట్టి అదే ఆత్మానుసారంగా నడుచుకోవడం అంటే అర్థం అదే. ఈ శరీర క్రియలన్నిటి విషయమై మనం ఏం చేసుకోవాలా? సిలువేసుకోవాలా. అదే ఇక్కడ చూపిస్తున్నాడు. కాబట్టి ఇదే దేవుని యొక్క క్రమం, దేవుని యొక్క నమూనా, దేవుని యొక్క అభిషేకం అంటే ఇది. నిజానికి అభిషేకం అంటే ఏదో ఊగిపోవడమో, లేదంటే ఏదేదో కొత్త కొత్త పనులు చేయడమో, లేదంటే కృపావరాలు కలిగి ఉండడమో కాదు. ప్రాముఖ్యత అది కాదు. ఈ అభిషేకం శ్రమల కొరకే. అంతకుముందు స్వస్థపరిచాడు దేవుడు. కాబట్టి ఇప్పుడు అభిషేకించబడిన తర్వాత కూడా చేశాడు. అయితే ఆ క్రమం ఏముంది? దేవుని సువార్త లేదంటే దేవుని రాజ్యము ప్రకటించాడు. ఆ తర్వాత తను తాను సిలువకు అప్పగించుకున్నాడు. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనది. వీటిలో అవి కూడా వచ్చాయి. రోగులను స్వస్థపరిచాడు, చనిపోయిన వారిని లేపాడు, ఆహారం పెంచిపెట్టాడు, భేదలను జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ సంగతులన్నీ జరిగాయి. కానీ ప్రాముఖ్యమైన ఉద్దేశము సిలువకు అప్పగించుకున్నాడు. నిమిరుని కూడా అంతే. వీటితో పాటు ఏదైతే భౌతికంగా లేదంటే లేఖనానుసారంగా ఈ సామాన్యమైన సంగతులు ఉన్నాయి కొన్ని, వాటిని చేయాలా. అతి శ్రేష్టమైనది ఏంటంటే క్రీస్తు యేసు సంబంధులు ఏమని రాయబడింది అక్కడ? శరీరమును అనిచ్చలతోనూ దురాశలతోనూ సిలువేసుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యం. సిలువనెత్తుకొనకుండా ఎట్టి కార్యములు చేసిన ప్రభు ఎదుట అంగీకరించబడం. 25వ వచనం, మనం ఆత్మను అనుసరించిన జీవించే వారమైతిమా, క్రమముగా నడుచుకుందుము, వివాదం క్రేపకయు అసూయపడకయు. కాబట్టి చాలా ప్రాముఖ్యం. ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకున్నట్టు అనేది దేవుని ప్రజల జీవితాల్లో, దేవుని ఆత్మ కలిగిన దేవుని ప్రజలుగా మనకి జీవితాలు చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఇటు అభిషేకం అదే అక్కడ చూపించాడు. ముందు గోధుమ పిండిదే ఉండాలి, రెండోది నూనె. అంతేకాదు దేవునికి ఇంపైన సాంబ్రాణి. కాబట్టి వాటిని కూడా దేవునికి ఇంపైన సువాసనగా ఉండాలి మన జీవితాలు. ఎప్పుడైతే ఆత్మానుసారంగా నడుచుకుంటామో ఆత్మ ఫలము ఫలిస్తామో, మనలో ఎప్పుడైతే ఆత్మఫలం ఉంటుందో అది దేవునికి ఇంపైన సేవ. ఇట్టి సేవ అదే ఇక్కడ చూస్తున్నాం కదా రోమపత్రిక 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగం. ఎందుకంటే నిర్జీవమైనవి కాదు, ఇప్పుడు సజీవ యాగం అంటే నిర్జీవ సంబంధమైన సంగతులు మనలో నుండి తీసివేసుకోవాలి, తీసిపడేయాల. ఏదైతే నిర్జీవమని పిలువబడుతుందో అది చూచాము ఇప్పుడు గలతీ పత్రికలో. శరీర క్రియలు స్పష్టమై ఉన్నవి, అవి నిర్జీవ క్రియలు. వాటిని తీసివేసుకుంటే అప్పుడు మనం ఎలా ఉంటాం? ఎడలా ఉంది మొదటి వచనం. కాబట్టి సహోదరులారా, ఆ నిర్జీవ క్రియలు శరీర క్రియలు తీసివేసుకుంటే పరిశుద్ధంగా ఉంటాం, దేవునికి అనుకూలంగా ఉంటాం. ఎంతకాలమైతే మనలో రక్షణ పొందాక కూడా ప్రభు ఆత్మ మనలో నివసిస్తున్నా కూడా, ప్రభు ఆత్మను దుఃఖపరుస్తూ మనలో ఈ యొక్క శరీర క్రియలు ఉంటాయో, దేవుని చిత్తానికి వెలుపలేని సంగతులు మనలో ఉంటాయో, వృధాగా అతిశయపడడం, ఒకరి వివాదం రేపడం, సణుగులు, ఆ సంగతులు ఉన్నాయి కదా. ఆ స్పష్టమై ఉన్న శరీర క్రియలు ఏదైతే మనలో ఉన్నాయో అప్పుడు మన జీవితము పరిశుద్ధంగా ఉండదు, దేవునికి అనుకూలంగా ఉండదు. ఈ రెండు ఉండాలి. అదే మొదటి అధ్యాయంలో లేవికాండంలో మనం చూసాం. దేవుని ఎదుట అంగీకరించబడినట్లు, ప్రాయశ్చిత్తము కలిగినట్లు
మనం చూచాము ఆ మాటలు లేవికాండం 1వ అధ్యాయంలో. అందు నిమిత్తమై మన శారీరక క్రియలను తీసివేసి శరీర క్రియలను ఆత్మచేత చంపుట అంటాడు రమాపత్రిక 8వ అధ్యాయంలో. ఆ క్రమంలో మీరు జీవించెదరు అంటాడు. కాబట్టి అట్టి జీవితము ద్వారా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు ఈ బలి ఇప్పుడు కోరేది ప్రభు. ఆత్మ సంబంధమైన బలి అంటే ఇది ప్రభు కోరేది. అంతేగాని లేవికాండములోని బలుల అర్పణ రక్తం కాదు ఆయన కోరేది. లేదంటే ఈ లోకానుసారంగా దానిని బట్టి అనేకమైన కట్టుకున్నారు మతం అని పెట్టి, అవి కాదు. అందుకే 2వ వచనంలో ఏమంటున్నాడు, వెంటనే మీరు ఈ లోక మర్యాద కాదు, ఈ యుగ సంబంధమైన మర్యాద కాదు, ఈ నియమ ప్రకారమైన మర్యాద కాదు, ఆచార అలవాట్లు కాదు, ఈ లోక మర్యాదను అనుసరింపక దేవుడు మీకు స్వాతంత్రం ఇచ్చాడు, మనసు ఇచ్చాడు, ఆలోచన జ్ఞానం ఇచ్చాడు. అంతకంటే ఎక్కువ పరిశుద్ధాత్మ మీ హృదయాల్లో పెట్టాడు. మీ మనస్సాక్షిని సరిచేయ నిమిత్తమై, మన మనస్సాక్షిని సరిచేయ నిమిత్తమై, క్రమమైన విధంలో ప్రభుకి ఇష్టముగా జీవించిన నిమిత్తమై లేఖనములు, పరిశుద్ధ లేఖనాలు ఇచ్చాడు, పరిశుద్ధ సంఘములో భద్రపరిచాడు, పరిశుద్ధాత్మను నేరుగా హృదయంలోనే పెట్టాడు. అందుకే ఇప్పుడు మనం వివేచించాలా. ఏం వివేచించాలా? ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన ఒకటి వలన రూపాంతరము మరలా ఈ లోక ప్రకారం యుగ ప్రకారమైన మనసు కాదు. ఇప్పుడు ఎలాగూ పాపం చేయదు మన మనస్సు. పాపం అంటే పాపం అని చెప్తుంది. నరహత్య అంటే పాపం, దాన్ని చేయం. వ్యభిచారం అంటే పాపం, దాన్ని చేయం. లేదంటే అలాంటి దొంగతనం అంటే పాపం కాబట్టి దాన్ని చేయం. ఇప్పుడు అవి కాదు. ఇప్పుడు అవి ఎలాగూ చేయం. అలా కాదు. ఏదైతే యుగ సంబంధమైంది, ఈ లోక సంబంధమైంది, మొదట 2 ఈ యుగంలో క్రైస్తవులుగా పిలువబడే వారి ఆచారాల వల్ల ఏదైతే దేవునికి దూరస్తులుగా వెళ్తున్నారో, లేదంటే దేవుని పిల్లలని చెప్పుకొని కూడా వాక్యానికి విరోధంగా, పరిశుద్ధాత్మనికి విరోధంగా ఏదైతే కార్యములు మనం చేస్తున్నామో పరీక్షించాలి. ఇప్పుడు దేవుని చిత్తం ఏదో పరీక్షించాలా. ఇప్పుడు ఉత్తమము అనుకూలము సంపూర్ణమై ఉంటుంది దేవుని చిత్తం. దాన్ని పరీక్షించి తెలుసుకున్నట్లు ఇప్పుడు ఏది మారాలా? ఈ మనస్సు మారి నూతనపరచబడాలా. మనస్సు మారకపోతే మనం అనుకున్నదే కరెక్ట్ అనుకుంటాం, మనదే రైట్ అనుకుంటాం. ఈ లోక సంబంధం చూస్తాం అటు ఇటు, వాడు ఏదో బాగుండని ఎవరిద్దరు ముగ్గురు చెప్తే అది పాజిటివ్ అయిపోతుంది. ఎక్కువ మంది చెప్పే కొలితే అటువైపు వెళ్ళిపోతాం. కానీ కాదు, ప్రభు మనస్సు ఏంటి? అది ఇరుకు మార్గం, అది ఎరగాలి. మనస్సు ఎప్పుడైతే మారుతుందో మన సేవ ప్రభుకి యుక్తమైనదిగా చేయబడుతుంది. ఎందుకంటే ఆయన కోరేదే అది. ప్రభు వంటి మనస్సు, క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండే. ప్రభు మనస్సు కావాలి మనకి. ప్రభు వంటి వారంగా ఉండాలి. అందుకొరకే దేవుడి జీవితంలో మనల్ని ఈ క్రమంలో నడిపిస్తున్నాడు. అది దేవునికి ఇంపైన ఇట్టి సేవ దేవునికి యుక్తమైనది. కాబట్టి అదే హెబ్రీ పత్రికలో కూడా 12వ అధ్యాయంలో అదేగా చెప్తాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం. అందువలన హెబ్రీ 12:28 మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో, ఇది చాలా ప్రాముఖ్యం. అలవాటైపోయిన సేవ కాదు. అలవాటైపోయిన పరిచర్యలో, అలవాటైపోయిన సేవలో, అలవాటైపోయిన ఆరాధనలో ఏముండదు, వినయ భయభక్తులతో చేయము. ఎందుకంటే ఎలాగ అలవాటైపోయింది కాబట్టి ఎట్లనో ప్రభు స్వీకరిస్తాడనే మోసపూరిత తలంపుతో మనం ప్రభువులకు అర్పించే అర్పణ, వారికి అదే అలవాటైపోయింది ఇశ్రాయేలీలకి. ఇవన్నీ మనసులోనికి వచ్చేసినాయి. ధర్మశాస్త్రం అంతా కొట్టి చెప్పగలరు, అంతా మొత్తం వారు జ్ఞాపకం పెట్టుకుని ఏది పెడితే చెప్పగలరు. కానీ మనసు దేవునికి దూరం అయిపోయింది. వారు ఆచారపూర్వకంగా, అలవాటుపూర్వకంగా ప్రభుకి అర్పిస్తూనే ఉన్నారు. కానీ ప్రభు దేని కొరికే ధర్మశాస్త్రం ఇచ్చాడు. క్రీస్తునందుకు నడిపించడానికి బాలశిక్షకుడు, వారు క్రీస్తునందుకు రావట్లే. యోహాను సువార్తలో అదే చెప్పాడు. మీరు లేఖనాలు పరిశోధిస్తున్నారు, అందులో నిత్యజీవం కలదు. నిజమే, దానిలో నిత్యజీవం ఉంది. కానీ నన్ను నిత్యజీవం ఇచ్చే క్రీస్తుని నేను మీ ఎదుగు వచ్చాను, మీరు నన్ను నమ్మట్లేదు కాబట్టి మీకు నిత్యజీవము లేదు. కాబట్టి అదే వారు జ్ఞాపకం చేశాడు 5వ అధ్యాయం అనుకుంటా. కాబట్టి మనం కూడా ఆ గ్రహింపు కలిగి ఉండాలి. మనలో పరిశుద్ధాత్మను దేవుడు పెట్టాడు. ఆయన పెట్టే నడిపింపు లేకుండా, దేవునికి లోబడకుండా దేవుడిచ్చిన సంగతులు కాదు. అది మనం గమనించాలి. పరిశుద్ధాత్మ దేవుడి సైతము ప్రభువైన యేసుక్రీస్తు ఎట్లా వాక్యమును గణపరిచాడో, లేఖనం ప్రకారం అన్నీ చేశాడో, పరిశుద్ధాత్ముడు అదే చేస్తున్నాడు. వాక్యములోనే చెప్తున్నాడు. మనం అది గ్రహించాలి. కాబట్టి అందుకే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అందువల్ల మనము నిశ్చలమైన రాజ్యం పొంది, దేవుడు ఏ రాజ్యాన్ని అయితే ప్రకటించాడో, దేవుని రాజ్యం మీ మధ్య వచ్చింది అన్నాడు. ఆ రాజ్యాన్నే ప్రకటించాడు. ఆ రాజ్యం అంటే క్రీస్తు ఎక్కడైతే కేంద్రీకృతంగా ఆయన అన్నింటిలో సెంటర్ అయి ఉంటాడో అదే ఆయన రాజ్యం. అంతే.
అది భూమి మీద కావచ్చు, పరలోకంలో కావచ్చు. ప్రభు ఎక్కడైతే కేంద్రమై ఉంటాడో, ఆయనకి అన్నింటిలో ప్రథమ స్థానం ఎప్పుడైతే ఇస్తామో అదే ఆయన కోరేది. అందుకే ఆయన రాజ్యం ఇక్కడే పొందే అంటాడు. అందువల్ల మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప లేనిదే ఆ రాజ్యంలో ప్రవేశం లేదు. కృప ద్వారానే పాపక్షమాపణ, కృప ద్వారానే ఆయన సన్నిధిని చేరుకునే ఆధిక్యత. అందుకే కృప వెంబడి కృప మనకి ఇస్తున్నాడు. ఆ కృప కలిగి ఉన్నామని గమనికుంటేనే మనకు వినయము భయభక్తులు వస్తాయి, లేకపోతే రావు. లేకపోతే ఏదో మన క్రియల మూలంగా కలిగినట్లు అతిశయిస్తాం. అతిశయం ఎప్పుడు పోతుందంటే దేవుని కృప వలననే మేమై ఉన్నాం. మా గొప్పతనం కాదు, నా ప్రార్థనా జీవితం కాదు, నా భయభక్తి కాదు, లేదంటే నా సమర్పణ కాదు, కేవలము ప్రభు కృప వలనే అనుదినము దాన్ని అనుభవిస్తున్న వారముగా దాన్ని చెప్పగలిగితే అప్పుడు వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన చాలా ప్రాముఖ్యం. మనకు ప్రీతి కాదు, మనం తృప్తిపరచబడ్డం కాదు, దేవుడు తృప్తిపరచబడాలి. అది సాంబ్రాణి అంటే. ఇప్పుడు గోధుమ పిండిదే ఉండాలా, నూనె వేయాలా, సాంబ్రాణి. కాబట్టి ఇవి చాలా ప్రాముఖ్యం. సరే రండి, లేవీకాండం 2వ అధ్యాయం 2వ వచనం. యాజకులకు అహరోను కుమారుల యొద్దకు దానిని తేవలను, యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగా దహింపవలను. చాలా ప్రాముఖ్యం ఇది. మొత్తం కాదు ప్రభుకు అర్పించేది, దేవుడు తీసుకోవడానికి కాదు, నీ నుండి నా నుండి ఆయన కోరేదానికి లేక కాదు. అది చాలా ప్రాముఖ్యం. అదే ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. అది తెచ్చిందంతా కాదు, సాదృశ్య రూపకంగా అందులో ఒక భాగం మాత్రమే జ్ఞాపకార్థముగా దహించాలి. అది చాలా ప్రాముఖ్యం. ఒక చీరడు తీసుకుంటాడు దానిలో, కాబట్టి ఎంత వస్తే అంత దానిలో నుండి జ్ఞాపకార్థముగా దేవునికి అర్పించాలి, దహించాలి. కాబట్టి నీ నా జీవితాల్లో అంతే. అంటే అంత ప్రభు కొరకు అంటే అర్థం ఏమంటే ప్రభు పరిచయ నిమిత్తం కూడా, లేదంటే ప్రభు ఏది ఇష్టపడుతున్నాడో దాని కొరకే సమర్పించిన వాళ్ళు సమర్పించారు, ఓకే. అయితే యాజకుడు మొత్తం దహించడం కాదు, ప్రభుకి ఎంతగా ఏది చెప్పాడు అదే సాదృశ్య రూపంగా ఖచ్చితంగా ప్రభుకి అర్పించవలసిందే. అయితే మిగిలింది కూడా ఉంచబడింది. అది తర్వాత ఇంక ముందుకెళ్ళే కొద్ది అర్థమవుతుంది దాని సంగతులు. సరే ముందుకు చదవండి 3వ వచనం. ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకు నుండును అతి పరిశుద్ధం. అది చాలా జాగ్రత్తగా ఉండాలి. నైవేద్యం కాబట్టి ఇది అతి పరిశుద్ధమైన బలిగా లేదా నైవేద్యం అర్పణగా దేవుడు దాన్ని తీసుకుంటున్నాడు. కాబట్టి దీనిలో కొంచెం శేషము మిగిలిందంతా కూడా అహరోనికి అతని కుమారులు. అందుకే క్రొత్త నిబంధనలు కూడా దాని గురించి మాట్లాడతాడు. ఉదాహరణకి ఆ ప్రథమ ఫలం ముందు చదివినాం ఆల్రెడీ. దాని గురించి మాట్లాడినప్పుడు కూడా అదే అంటాడు. వాటిని సరే ముందు చదవండి 4వ వచనం. నీ అర్పణం పెనం మీద కాల్చిన నైవేద్యమైన ఎడలా గోధుమ పిండిదే. కాబట్టి మాటికి చెప్తున్నాడు అది నైవేద్యం కనుక నీవు దాన్ని ముక్కలుగా తురించి వాటి మీద అన్నిటి చెప్తున్నాడు. గోధుమ పిండి అయి ఉండాలా, నూనె కలపాలా, సాంబ్రాణితో కలపాలా, సాంబ్రాణి వేయాలి దాని మీద. ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యం, ఏది తీసివేయడానికి లేదు. అయితే ఇది భౌతిక సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనది. అవన్నీ ఒక క్రమమైన రీతిలో ప్రభు జీవితంలో నెరవేరినాయి, నీ నా జీవితంలో నెరవేర్చబడాలా. నీ నా జీవితంలో అవి మనం చెయ్యాలా, ఇష్టపడాలా. మనం నలుగొట్టుకోవడానికి ఇష్టపడాలి ప్రభుకి. నలుగొట్టుకోవడం అంటే భౌతికంగా కాదు, ప్రభుకి ఇష్టమైన రీతిగా జీవించడం నేర్చుకోవాలి. అది నలుగొట్టుకోవడం అంటే. ఎందుకంటే అది ఇరుకు మార్గం, అది ప్రభు చెప్పిన మార్గం ఇరుకు మార్గం, విశాల మార్గం కాదు. అందుకే దాని కొరకే శ్రమ ఉంటుంది, కష్టం ఉంటుంది కొంచెం. అయితే అది ఎప్పుడైతే సహిస్తామో ప్రభుతో సదాకాలం ఉంటాం. ఆయనకి మొదట ఆయన ఇంపైన సువాసనగా మనం ఉంటాం. తర్వాత 7వ వచనం.
ఆ నైవేద్య శేషం అహరోనుకును అతని కుమారులకు చెందును. మాటికి చెప్తున్నాడు, కొంత జ్ఞాపకార్థముగా. అందుకే ఈ జ్ఞాపకార్థమైన సంగతులు అనేక కొన్ని చెప్పాడు. అందుకే కొత్త నిబంధనలో కూడా మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై నేను చేయడం అన్నాడు ఆ రొట్టెని తీసుకొని. అందుకే ఆయన కూడా దంచబడ్డాడు. అందుకే ఆ రొట్టె కూడా రొట్టెగా చేయబడిన తర్వాత దాన్ని విరిచి అంటాడు. కాబట్టి విరవబట్టబడ్డాడు. మొదట దంచబడ్డాడు, తర్వాత రొట్టెగా చేయబడ్డాడు, మళ్ళీ ఏం చేయబడ్డాడు? విరవబడ్డాడు. కాబట్టి ఇటు జీవితం నేనున్నానని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి జ్ఞాపకార్థ రూపంగా ఆయన చేశాడు. కొంత అంటాడు, అందుకే దానిలో కొంత శేషము చేయవలసింది మనమే. అహరోను కుమారులు, అతని కుమారులు, శేషము మొత్తం వాళ్ళే. కాబట్టి కొంత ఆయన చేశాడు, మిగిలిన పని మనం చేయాలా. ఒక్క అన్నిట్లోనూ మనకు కావాల్సిన తీసుకోవడం మాత్రమే కదా, ప్రభు కొరకు చేసే పనిలో కూడా, రెండిట్లో కూడా. రెండు చాలా ప్రాముఖ్యం. కట్టడలు, విధులు అంటాడు. అందుకే కావాల్సిన హక్కులు మాత్రమే కాదు, విధుల కొరకే కూడా జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మిగిలిన శేషం నీ కొరకు నా కొరకు ఉంచాడు పని. ఆ పనిలో నిన్ను నన్ను పెట్టాడు. అందుకే అంటాడు కదా ఫిలిప్పీ పత్రికలు అనుకుంటా, ఆయన పక్షమున ఆయన విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడింది. ఇది గిఫ్ట్. అది అనుగ్రహించబడింది అంటే సమానమైంది కాదు. ఎవడు పడితే వాడు ప్రభు కొరకు శ్రమ పడతానంటే దేవుడు ఒప్పుకోవట్లే, ఊరుకోవట్లే. ఎవడు పడితే వాడు ప్రభుని వెంబడిస్తానంటే దేవుడు వద్దంటున్నాడు. వెళ్ళు, నువ్వు పాత పెట్టిన మృతుడేం తండ్రి, లేదంటే ఆ సంగతులు చెప్తున్నాడు. మొదట వెంబడించమని అందరినీ కోరట్లే. అయితే నీకు నాకు ఆ బాధ్యత ఇచ్చాడు, నిన్ను నన్ను పనిలో పెట్టుకున్నాడు, నీకు నాకు పరిశుద్ధ యాజకత్వం ఇచ్చాడు, నిన్ను నన్ను ఎన్నిక చేసుకున్నాడు. ఎలాంటి వారిని? లోకంలో ఎన్నిక లేని వారం, లోకంలో తృణీకరించబడిన వారం, లోకంలో జ్ఞానం లేని వారం, బుద్ధిహీనమైన మనల్ని దేవుడు ఏర్పరచుకుని ఆయనలో మన నుంచి ఆయన జ్ఞానం, ఆయన నీతి, ఆయన పరిశుద్ధత, ఆయన విమోచనం అన్నీ మనకి ఇచ్చాడు. ఆయన ద్వారా కూడా ఆయన దర్శించిన నిమిత్తమే పరిశుద్ధాత్మని శక్తిని మనకి ఇచ్చి ఆయన పరిశుద్ధాత్మనే మనలో పెట్టాడు. వివేచన గల ఆత్మని ఇచ్చాడు. అటు అభిషేకంలో మనల్ని నడుపుతున్నాడు. మరి ఇటు గొప్ప ఆధిక్యత గల దేవుని ప్రజలమైన మనం శేషమైన పని నీకు నాకు ఇచ్చాడు. శేషమంతా నీకు నాకే, అధికారం అంతా నీకు నాకే. ఆయన పొంది నీకు ఇచ్చాడు. ఆయన జయించి ఆ జయ జీవితమే నీకు నాకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆ విజయ భూమి మీద నుండి నన్ను నిలువబెట్టాడు. సాతాను చితకదొక్కాడు, ఆ పైన అధికారం ఇచ్చిన పైన నిలువబెట్టాడు. అనేక పర్యాయములు ఆ సంగతులు మనం గ్రహించక అపవాది కూరలో మరలా ఎట్లయితే అవ్వబడిపోయిందో, కుయుక్తి చేత అవ్వను మోసపరిచాడు వాడు, ఇది నెల మనం కూడా అట్టు మోసం గుండా పోతున్నాం. ఆ కారణాన్ని బట్టి మనల్ని ప్రభువులో స్థిరముగా నిలిచి చేయ నిమిత్తమే పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని ఇచ్చాడు. వాక్యంలో నిలిచి ఉండండి, నేను మీలో నిలిచి ఉంటాను. అదే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నిలిచి ఉంటే జయ జీవితం, శేషమై ఉన్న పని మనకు కూడా ఇవ్వబడింది. కాబట్టి దాని విషయం అంతేకాదు. తర్వాత 11వ వచనం, కాబట్టి ఈ సంగతులు జ్ఞాపకం చేస్తున్నాడు. పులిసింది అది కుదరదు అక్కడ. అందుకే కొరింథీ పత్రికలు కూడా 5వ అధ్యాయంలో అదే చెప్తాడు. పులిసింది కాదు, పులియని రొట్టెల పండుగ. పులియని రొట్టెలతోనే సత్యము నిష్కాపట్యమును, సత్యమనే పులియని రొట్టె. చూడండి, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం నుండి, మీరు అతిశయపడ్డ మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియజేయనని మీరు ఎరుగరా, లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై తీసి పారవేయుడి. ఇంతేగాక క్రీస్తును మన పస్కా పశువు వధింపబడిను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతి దుష్టత్వములను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యములను పులియని రొట్టెతో పులియని రొట్టెతో పండుగ ఆచరించాలి. కాబట్టి ఎందుకంటే క్రీస్తునే మన పస్కా పశువు వధించబడ్డాడు. ఇప్పుడు నిజ స్వరూపం క్రీస్తులో ఉంది. ఆయన జీవితం చూస్తున్నాం. ఆయనలో సమస్తమైన లేఖనాలు నెరవేర్చబడ్డాయి. ఇప్పుడు మిగిలిన శేషం నీవు నేను. యాజకత్వం అప్పగించబడింది నీకు నాకు. ఆ ప్రధాన యాజకుని అడుగుజాడల్లో కొనసాగుతూ అటు యాజక ధర్మాన్ని నిర్వహించిన నిమిత్తమే అటు అభిషేకం నీ మీద నా మీద దేవుడు ఉంచాడు. కాబట్టి అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే పులిసింది ఏది పెట్టుకోవద్దు అంటాడు. పులిసింది తీసి పారవేయమంటున్నాడు. పులిసిన దాంతో ప్రభువునకు ఏం చేయలేం. పాతది కాదు. ఒకప్పుడు మంచిది అయ్యి ఉండొచ్చు, ఒకప్పుడు దాంతో చేసి ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఏంటి? పాతదైన పులిపిండి వద్దు అంటాడు. అది పాతది అయిపోయింది కాబట్టి అది పులిసింది. అయితే దాంతో ప్రభుని సేవించలేవు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం మాట్లాడుతున్నాడు, అది నీకు అవసరం. ఇంతకుముందు ఏం మాట్లాడాడు కాదు, నీ ఇప్పుడేం మాట్లాడుతున్నాడు, నేటికి ఏం చేయమంటున్నాడు, ఈ క్షణం ఏం చేయమంటున్నాడు.
ముందే చేయమని అది చేయడం కదా, అది అప్పటికే. ఎందుకంటే ఎప్పటికప్పుడు తాజాగా మాట్లాడతాడు ఆయన చిత్తము. ఒకసారి ఇచ్చేసి సంపూర్ణంగా అలా చేశాడని చెప్పేది కాదు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ నేర్చుకోవాల్సిన వారమే, అనుదినము చనిపోవలసిన వారమే, అనుదినము సిలువను ఎత్తుకుని ఆయన వెంబడించవలసిన వారమే. ఒకసారి బయట పడవేసి మళ్ళీ లోపలికి వచ్చినా, అందుకే ఈ సొంత రక్షణ భయంతో వణుకుతో కొనసాగించండి అంటాడు. ఒకసారి కాదు, లోకంలో ఉన్నాం, పాప శరీరంతో ఉన్నాం, అనుదినము ఈ యొక్క అపవిత్రతను లోనికి తెచ్చుకునే వారం ఉంటాం. శుద్ధీకరించుకోవాలి ఎప్పటికప్పుడు, పాతదైన సంగతులు తీసివేయాలి. ప్రభు ఎదుట ఒప్పుకున్నప్పుడు అన్నిటికీ క్షమాపణ, కేవలం కృప ద్వారానే రక్షణ. ఆ సంగతులు జ్ఞాపకం పెట్టుకోవాలి. సరే చూడండి, లేవికాండము 2వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి కొన్ని ఉంటాయి, అన్నీ దహించడానికి కాదు, అన్ని దహించడానికి కాదు. కొన్ని ప్రథమ ఫలముగా యెహోవాకు అర్పించాలి, కానీ బలిపీఠం మీద కాదు దాన్ని అర్పించాల్సింది. దాన్నే తిమోతి పత్రికలు అనుకోండి, చూడండి, తిమోతి అనుకుంటా పౌలు చెప్తాడు. తిమోతి పత్రిక 2వ పత్రిక 6వ వచనం, 2వ అధ్యాయం 6వ వచనం. తిమోతికి రాసిన అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. దానిలో భాగం ఇచ్చాడు నీకు నాకు. పాటు పడవలసిన పనివాడికి నీవు ఉంటే దానిలో ఏం చేయాలి? ఏం మనం పొందొచ్చు? పాలు పుచ్చుకోవచ్చు, మొదటి ఫలం. ఆ భాగం నీకు నాకు ఇచ్చాడు, ప్రభువుది అది. కానీ ప్రభు ఏమంటున్నాడు? దాన్ని దహించొద్దు, అది దహించొద్దు. అది ఆ ప్రథమ ఫలముల సంగతుల గురించి మాట్లాడతావి. అందుకే లేఖనాలు చాలా చోట్ల దాని గురించి మాట్లాడతాడు. సామెతల్లో కూడా చెప్పబడుతుంది, ఇంకా ప్రవక్తల గ్రంథాల్లో కూడా దాని గురించి మాట్లాడాడు. సువార్తల ప్రభే దాని గురించి చెప్పాడు. మెటికి ఇక్కడ పౌలు అంటున్నాడు, పాటు పడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాల్పంచుకోవలసిన వాడు. కాబట్టి ఈ సంగతులు అనే విషయమే జాగ్రత్త పడాలి మనం కూడా. సరే రండి, 2వ అధ్యాయం ఇంకా ఎంత కూడా మనకు అర్థమవుతుంది కాబట్టి 13వ వచనం. ఉప్పు చేర్చవలెను, అది నిబంధనకి సాదృశ్యం. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు. కాబట్టి ఉప్పు కూడా శ్రేష్టమైంది. అందుకొరకే కేవలము సాంబ్రాణేసి ఆయనకి ఇంపైందే కాదు, అది రుచికరంగా ఉండాలి. శ్రేష్టమైన రీతిలో ప్రభు కంటే దానిలో సారం ఉండాలి, అది ప్రభు కోరే. ప్రతి దానికి ఉప్పు చేర్చుకున్నాడు. అందుకే మీరు లోకమునకు ఉప్పు అంటాడు. అందుకే తర్వాత కాబట్టి మనం ఉంటే మన సంభాషణ కానీ మన జీవితం కానీ అది రుచికరంగా ఉండాలి, ఉప్పు వేసినట్టు ఉండాలి మన మాటలు, మన భాష. రెండవది, మన జీవితం కూడా రుచికరంగా ఉండాలా, ఇష్టమైన రీతిలో. అంటే ప్రభుకి ఎప్పుడైతే ఇంపుగా ఉంటామో లోకానికి కూడా ప్రభుని చూపించే వారంగా ఉంటాం. ఆ సంగతులు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 14వ వచనం. అది నైవేద్య రూపమైనది, నూనె పోసి ఈ ఖచ్చితంగా అంతే, వీటికి వేరే విధానం లేదు. నైవేద్యం అంటేనే అది. నైవేద్యం అంటే అది దాన్ని కూడా చెప్పాడు కదా, వేయించి విసిరి పైన చెప్పాడు కదా 14వ వచనంలో. వేయించి విసిరి నీ ప్రథమ ఫలములు నైవేద్యంగా అర్పించాలా, నూనె పోయాలా, సాంబ్రాణి వేయాలా. ఖచ్చితంగా అది విరిగి నలిగినదై ఉండాలా, పరిశుద్ధాత్మని అభిషేకం ఉండాలా, సజీవన యాగంగా దేవునికి అనుకూలంగా అర్పించాలి. ఇది ఆత్మ సంబంధమైన క్రమం. ఇది పాత నిబంధనలను చెప్పాడు వారికి. వారు ఎరగలేకపోయారు, గ్రహించలేకపోయారు. నేరుగా ఆయన వచ్చాడు, ఇది చేయవలసిన విధమని చూపించాడు. శరీరంలో ప్రభు శ్రమల గుండా వెళ్ళాడు. ఆయన మన కొరకే మాదిరి చూపించాడు. పరిశుద్ధంగా పిండి వల్ల కొట్టబడ్డమంటే అర్థం అదే. ప్రతిదీ మైన్యూట్ థింగ్, ప్రతిదీ కూడా శ్రేష్టంగా ఉండే నిమిత్తమై, ఏ అపవిత్రత దానిలో లేకుండా నిమిత్తమై, దానిలో కాని సంగతులు ఏమి ఉండవు అని చూపించిన నిమిత్తమై. పిండి అంటే అర్థం అది. కాని సంగతులను తీసివేయబడతాయి, అవసరమైన సంగతులను తీసివేయబడతాయి. ఒకవేళ గింజగా ఉన్నది పప్పుగా చేయబడితే మళ్ళీ దానికి ఏదైనా లేయర్స్ ఉంటాయి, అట్లా కాదు. ఇప్పుడు పిండిగా చేయబడిందంటే సంపూర్ణంగా కాని సంగతులు తీసేస్తాం, అందులో శ్రేష్టమైందే అది మనం ఎరగా. మన జీవితంలో
ప్రతిదానికి అదే, దాని అర్థం అదే. శారీరక క్రియలు తీసేసుకుంటూ ఎంతగా అంటే ఎంతగా నలుగొట్టబడతాము, ఎంతగా విరగొట్టబడతాము, అంతగా నా జీవితాల్లో నుంచి కాని సంగతులు కనబడతాయి. ఎప్పుడు వాటిని వేరు చేయగలం, అప్పుడు వాటిని సిలువేయగలం. క్రీస్తు యేసు సంబంధులం అయితే శరీరమును అట్లా సిలువ వేసుకుంటేనే అప్పుడు ఆత్మఫలం మనలో నుండి వస్తుంది. లేదంటే ఆ ప్రేమ, నిజమైన ప్రేమ మనలో ఉండదు, నిజమైన సంతోషం ఉండదు, నిజమైన సమాధానం ఉండదు, నిజమైన దీర్ఘశాంతం ఉండదు. ఆత్మఫలంలో ఉన్న సంగతుల గురించి మాట్లాడు, నిజమైన సాత్వికం ఉండదు. కాబట్టి అవన్నీ కలిగి ఉండాలంటే మొట్టమొదటిగా శరీర క్రియలు స్పష్టమైన దానిని మన శరీరంలో నుంచి తీసివేసుకోవాలి. కాబట్టి మన హృదయంలో వాటిని దూరపరచాలా, అదే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్మన అభిషేకం, నూనె వేసి ఆ తర్వాత సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకున్నాడు. దేవునికి ఇష్టమైన బలి, ఇట్టి సేవ మీకు యుక్తమైన, దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్టు వలన మీ మనస్సు మారి నూతన మూటి వలన రూపాంతరము చెందాడు. కాబట్టి అది ప్రభు కోరేది. కాబట్టి కాని సంగతులన్నీ దహించు నిమిత్తమై ఆయన దహించగ్ని అన్నాడు. కాని సంగతులు ఏమున్నాయో వాటిని ఆయన తీసివేస్తాడు. ప్రభు ఎదుట యథార్థంగా మనం ఉండాలి. తర్వాత చూడండి 16వ వచనం. ఇది కూడా అంతే. ఈ ప్రథమ ఫలముల సంగతులు కూడా జ్ఞాపకార్థ భాగం ఉంది అంతే ప్రభు కొరగా, అంతా ఆయన తీసుకోవడానికి కాదు. ఇంకా తర్వాత కూడా చెప్తాడు ఎక్కడో ఈ నైవేద్యమును గురించి చూడండి, 6వ అధ్యాయము 14వ వచనం నుండి. తర్వాత ధ్యానిస్తాం, అయితే ఒకసారి చదువుదాం. 6వ అధ్యాయం లేవీకాండం 14వ వచనం. నైవేద్యమును గురించిన విధి ఏదనగా తీసి జ్ఞాపక సూచనగాను వాటిని బలిపీఠం మీద యెహోవాకు ఇంపైన సువాసనగాను దహింపవలను. మిగిలిన దాన్ని అహరోను అతని సంతతి వారును తినవలను. పులియనిదిగా పరిశుద్ధ స్థలంలో తినవలను, అక్కడే తినాలి, కాల్చవలదు. ఇచ్చినాను, అతి పరిశుద్ధము. కాబట్టి ఈ సంగతుల విషయంలో దేవుడు మనల్ని ఎన్నిక చేసుకున్నాడు. ఇటు పరిచర్య బాధ్యతలు, లేదంటే ఆయన పనిలో మనల్ని పెట్టాడు. యాజకత్వం అందరికీ ఇచ్చాడు, ఏది కొద్ది మందికో కాదు. ఎవరైతే ప్రభును ఆయన రక్తం ద్వారా పరిశుద్ధిపరచబడ్డారు అందరికీ కూడా తండ్రి రాజ్యంలో యాజకులకు నిమిత్తమై భూమి మీద మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఇది గ్రహింపు కలిగి ఉండాలి. ఏ సంగతుల విషయంలో ఏ రీతిగా ప్రవర్తించాలి, దాని కొరకే పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి ప్రాముఖ్యంగా మన హృదయాల్లోకి వచ్చింది. అందుకే ఏది అక్షరాన్ని బట్టి వెళ్ళిపోయేదానికి కాదు, ఆత్మానుసారంగా నడిపించబడ్డానికి. ఎందుకంటే ఆయనకి లేక కాదు, ఆయన చేయలేక కాదు. ఆయన లేక ఆయన సన్నిధిలోనికి అర్పణ తీసుకురమ్మని దేవుడు చెప్పట్లేదు. అంతేకాదు ఆయన పని చేయలేక నీకు నాకు అప్పగించలేదు. ఆయన చేయగలడు, ఆయన చేయగలడు, దేవదూతలకు అప్పగించిన వారు చేయగలరు. నిన్ను నన్ను ఎంచాడు ఘనత కొరకే, మహిమ కొరకే. అందుకే అనుగ్రహించాడు. ఏంటి? విశ్వాసం ఉంచడమే కదా, శ్రమపడ్డం కూడా అనుగ్రహించాడు. కాబట్టి ఆయనతో శ్రమ పడితే అనేక మంది అనుకున్నారు. అందుకే అపోస్తలులు కూడా ఇష్టపడ్డారు. ఆయనతో శ్రమ పడితేనే ఆయనతో మహిమ, శ్రమ లేనిదే మహిమ లేదు. అందుకే ఇష్టపడ్డారు. అందరికీ ఇవ్వలేదు దేవుడు, అది నీకు నాకు ఇచ్చాడు. ఆ యాజకత్వం ఇచ్చాడు, ఆయన పనిలో భాగం ఇచ్చాడు. దాని కొరకే నీకు నాకు అనేక ఈవులను ఇస్తున్నాడు. ఎప్పుడైతే ప్రభు కొరకే వాటన్నిటిని ప్రభు చిత్తానుసారంగా వాడతామో, ఆయనకి ఇంపైన సువాసనగా, సజీవ యాగంగా, ప్రభుకి ఇష్టముగా ఆయనకి ఇచ్చినప్పుడు పరలోకంలో ధనం కూర్చుకుంటాం, భూమి మీద ఆయనకి ఇష్టంగా జీవిస్తాం. ప్రభు వచ్చినప్పుడు ఆయనతో పాటు మంచి జీతం ప్రభువు మన కొరకు నిర్ణయిస్తాడు. కాబట్టి ఈ సంగతిలో వీటన్నిటికంటే ఎక్కువగా ప్రభుని సంతోషపెట్టగలం. ప్రభుకి ఇంపైన సువాసన వలె మన జీవితం ఉంటుంది. దీని కొరకే ఈ నైవేద్యంలో అదే మనం చూస్తున్నాం. ఇంకా అనేక సంగతులు ఉంటాయి. ఇంకా ధ్యానిస్తే మనకి పరిశుద్ధాత్మ మీకే బోధిస్తాడు. కాబట్టి వాటిని ధ్యానించినప్పుడు 2 సంగతులు మనకు అవసరమైనవి. ఈ బలులను గురించి ధ్యానించినప్పుడు, ఇంటికి వెళ్ళినప్పుడు ధ్యానించినప్పుడు మొట్టమొదటిగా క్రీస్తులో ఏం జరిగినాయి,
ఈ నైవేద్యమే కావచ్చు, ఏదైనప్పటికీ ఆ బలి క్రీస్తులో ఎలా నెరవేర్చబడింది, నిజస్వరూపమైన క్రీస్తులో ఈ సంగతులు ఎలా నెరవేర్చబడ్డాయి. రెండవది, మనమేం చేయాలి, ఆయన నెరవేర్చిన ఈ లేఖనముల్లో ఆయనను చూచి మనం ఎట్లా నడుచుకోవాలి. ఈ రెండు చాలా ప్రాముఖ్యం. రెండవది కూడా ఇంక చాలా ప్రాముఖ్యం. మొదట ఆయనను చూడకుండా రెండవది చేయలేం, ఆయనను చూసి రెండవది మనం ఆయన వల్ల జీవించకపోతే అది వ్యర్థమే. అందుకే దీనికన్నిటికీ ఉప్పు అనేది, తర్వాత సాంబ్రాణి అనేది, ఇవన్నీ కూడా వేరు వేరు అర్థాలు ఉన్నాయి. ఉదాహరణకి సాంబ్రాణి కలపాలంటే కేవలము సజీవంగా అర్పించడం అంటే దానికి ప్రార్థనా జీవితం చాలా అవసరం. 141 చూడండి, మొదటి 2 వచనాలు చూడండి. 141 కీర్తన మొదటి 2 వచనాలు. యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను. కాబట్టి ఆ ప్రార్థన ధూపం వలె, చేతులెత్తుడ సాయంకాల నైవేద్యం అంటాడు. అందుకే దాన్ని కలపాల. ప్రార్థనా జీవితం చాలా ప్రాముఖ్యం. అందుకే దాన్ని ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో 3-4 వచనాలు చూడండి. 2వ పేరాలో ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 2వ పేర అంటే 3-4 వచనాలు. పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై బహుధూప ద్రవ్యములు ఇవ్వబడెను. కలిసి దేవుని సన్నిధిని చేరును, కలపాల అది. కాబట్టి చాలా ప్రాముఖ్యం ప్రార్థనా జీవితం. అందుకే ప్రభు శరీరధారి అయిన దినాల్లో ప్రార్థించుట, మార్కు సువార్త 1వ అధ్యాయంలో కూడా చూస్తాం. ఆయన రాత్రంతా లేదంటే పందల కన్నే లేచి ప్రభు ఎదుట అరణ్యంలో తండ్రి ఎదుట ఆయన ఏకాంతముగా ప్రార్థించిన సంగతి. అందుకే మీరు ప్రార్థించడం అంటాడు. ప్రభు చేసింది సువార్తల్లో ఉంది, మనం చేయాల్సిన పత్రికల్లో ఉంటుంది. కాబట్టి ఉదాహరణకి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5:15 లేదంటే మధ్యలో ఉంది కదా, ఎడతెగక ప్రార్థన చేయండి. కాబట్టి ఇట్లాంటి చాలా సంగతులు ఉంచబడ్డాయి. వీటి విషయంలో మన బాధ్యత ఇది. మనం చేయవలసిన సంగతులు ఇవి, మన కొరకే దేవుడు పెట్టిన సంగతులు ఇవి. వీటిలో మనం ఉండాలి. అంతేకాదు ఆ యొక్క నూనె యొక్క అభిషేకాన్ని గురించి కూడా మాట్లాడుతున్నాడు కదా. ఎఫ్ఎస్సి పత్రిక 3వ అధ్యాయం, ఎఫ్ఎస్సి పత్రిక 3వ అధ్యాయం. ఆయన అభిషేకించబడ్డాడు. మరి మన అభిషేకాన్ని గురించి మాట్లాడినప్పుడు 15వ వచనం, ఆత్మ వల్ల ఏం చేయబడాలా, బలపరచబడాలి. దాని కొరకే ఆయన ప్రేమలో వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకోవాలి. కాబట్టి ఆత్మ వల్ల బలపరచబడట, అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉండట, అది అభిషేకం, ప్రభు యొక్క అభిషేకం. కాబట్టి ఇంకా అనేక సంగతులు ఉంచబడ్డాయి. కాబట్టి మనం కూడా సువార్తల్లో ప్రభు ఎట్లా ఈ బలి ద్వారా అంగీకరించబడ్డాడు, హెబ్రీ పత్రికలు కూడా చూస్తాం. ఆ తర్వాత మిగిలిన పత్రికల్లో ఏ రీతిగా మనము నడుచుకోవాలా ఆ సంగతి. ఈ రెండు ఎప్పుడైతే మన జీవితాలు కలిగి ఉంటామో అప్పుడు ప్రభుకి ఇష్టంగా జీవిస్తుంది. దాని కొరకే ఈ లేవి కాండం, లేవి గోత్రం ఏర్పరచబడిన గోత్రం. అది యాజకత్వం నిమిత్తమై, యాజకత్వం ప్రధాన యాజకత్వం, ప్రభుని సమీపించే ఆధిక్యత, ప్రజలకి దేవునికి మధ్య నిన్ను నన్ను అట్టి పనిలో నన్ను పెట్టాడు. ఆయన ఒక్కడే మధ్యవర్తి, క్రీస్తు యేసు నరుడు. కానీ నిన్ను నన్ను ఆ స్థానంలో పెడుతున్నాడు. అంటే మన మధ్యవర్తులం కాదు, కానీ మన ద్వారా క్రీస్తుని చూపించమంటున్నాడు. దాని కొరకే ఆత్మ సంబంధమైన సంగతులు గ్రహిద్దాం. శరీర అక్షరానుసారంగా అది మనకు పనిచేయదు, మనకు సంబంధించింది కానే కాదు లేవి కాను. కానీ పరిశుద్ధాత్మ రాయించింది. ఎందుకంటే ఆత్మానుసారంగా దానిలో ప్రభు ఏమి నెరవేర్చాడు సిలువలో, ఆయన జీవితంలో సిలువలో, అది మనం ఇప్పుడు నెరవేర్చాలి. మనం చేయాలా, చేయటం ద్వారా సంపూర్ణతలోనికి వస్తాం. మెట్టుకట్టి మనసును ప్రభు మనకిచ్చి ఆ రీతి అయిన క్రమంలో ప్రభుకి ఇష్టముగా దేవునికి యుక్తమైన సేవ చేస్తూ ప్రభు ఎదుట ఇంపైన సువాసన గల జీవితం ప్రభువుకు మనం అర్పించిన నిమిత్తమై పరిశుద్ధాత్ముడు మనల్ని కూడా సిద్ధపరచునుగా. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన పరలోక పొందిన మా తండ్రి, పరిశుద్ధుడా, మరొకసారి వందనాలు. నిజమే, ఈ లేవి కాండము లేవీల కొరకే రాయించినాం, ఇశ్రాయేలీల కొరకు రాయించినాం. మేము వారి వంశంలో వారము కాము, దూరస్థులం, పరిజనులం, వాగ్దాన నిబంధన లేని వారం, లోకమందు దేవుడు లేని వారం. అయితే
క్రీస్తులో మమ్మల్ని ఏర్పరచుకుని మా చేతిలో కూడా ఈ పరిశుద్ధ లేఖనాలు ఇచ్చినందుకు వందనాలు. ఈ లేఖనములు మా కొరకై కూడా మీరు దాచి ఉంచినందుకు వందనాలు. అంతేకాదు ఈ లేఖనంలో సంగతులు మేము ఎరిగిన వారమై ఉండినప్పుడు గ్రహించిన నిమిత్తమే మాలో నీ ఆత్మను ఉంచినందుకు వందనాలు. వీటికి నీ ఆత్మ మాతో మాట్లాడే ప్రతి మాటకు లోబడిన వారమై లేఖనంలో నుండి నీ ఆత్మ ద్వారా ఏదైతే క్రీస్తు మాకు చూపించబడ్డాడో అట్టి మాదిరిలో మేము జీవించిన నిమిత్తమై ఆ మేరకు మమ్మల్ని భద్రం చేయండి. అంటే మనసుతో మమ్మల్ని నింపండి. ఇక్కడ వచ్చిన ప్రజలను ఆశీర్వదించండి. నీ కొరకై నైవేద్యముగా అతి పరిశుద్ధమైన ఇంపైన సువాసన గల ఆగ్రాణం మా నుంచి వచ్చిన నిమిత్తమే మా జీవితంలో నీకు సజీవయాగంగా, పరిశుద్ధము దేవునికి అనుకూలమైన సజీవయాగంగా మా శరీరాలు నీకు సమర్పించిన కృప. మాలో ఏ శరీర క్రియలు ఉన్నాయో వాటన్నిటిని తీసివేసుకోవడానికి సహాయం చేయండి. సిలువ వేసుకోవడానికి ఆ ఇచ్చలు, ఆ దురాశలు దేవ సిలువ వేసుకోవడానికి కృపనివ్వండి. వివాదం రేపకుండా దేవ ఒకని ఎందుకడు దేవ ఆ సంగతులు జ్ఞాపకం చేసిన రేపకయు దేవ మేము ఉండుటకు కూడా కృపనివ్వండి. అంతేకాదు ఆత్మను అనుసరించి నడుచుకున్న వారమైతే క్రమముగా నడుచుకోవడం కూడా కృపనివ్వండి. ఆత్మఫలం ఫలించి నీకు ఇష్టంగా జీవించడం కృపనివ్వండి. అంతేకాదు దేవా మేము గోధుమ పిండి వలె దేవా నూనె వేసినదై సాంబ్రాణి వేసి దేవ ఈ సంగతులు ఉప్పు కలిపి ప్రథమ ఫలం నీవు కల్పించట ఇట్లాంటి సంగతులు మాట్లాడినావు. అయితే వివరంగా ధ్యానించలేకపోయినావు. అయితే నీ ఆత్మ ద్వారా సంపూర్ణమైన గ్రహింపులోనికి నీ ప్రజలను తీసుకుని నీ ప్రజలమైన మమ్మల్ని తీసుకుని అటు రీతిగా నీకు ఇష్టముగా ఏక మనసుతో కొనసాగటం కృపనివ్వండి. దేవా మరొకసారి నీ కృపాస్తాలకు నీ కూడా వచ్చి నీ ప్రజలను అప్పగిస్తున్నాం. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములతో పాటు భౌతికంగా కూడా వారి అవసరతలు అక్కలు తీర్చండి. వారు మళ్ళీ వారి గృహాలకు వెళ్ళినప్పుడు నీ దీవెనల ఆశీర్వాదములతో శాంతి సమాధానంతో నీ ముఖ కాంతితో వారిని పంపండి. తెగులే దుష్టుడు వారిని ముట్టుకుని సహాయం చేయండి. అసూయగల వారి కన్నులను భద్రపరచండి. మరలా రేపటి దినం సాయంకాలం ప్రార్థనా కుడి కొరకు మమ్మల్ని సిద్ధపరచమని మహిమాగణత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ వందన పరిచర్య బాధ్యతలు కూడా మీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు ప్రభు రక్షకునామమున ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. పరమ తండ్రి దేవుని ప్రేమయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము కూడా వచ్చిన మనకును సారథ్య సంఘంలో చిత్ర సకల పరిశుద్ధులకును సదాకాలము తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.